1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఓ రాజకీయ నాయకుడి యొక్క ప్రస్థానం రేపటితో 20 సంవత్సరాలు పూర్తవుతుంది. జెడ్పీటీసీ నుంచి మొదలుకొని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపటితో 20 సంవత్సరాలు పూర్తవుతుంది. అనేక పదవులు అనుభవించి జెడ్పీటీసీ పదవి నుంచి మొదలుకొని ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించి రేపు తన యొక్క పునాది అయినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి గడ్డకి రాబోతుండడంతో ఇక్కడి ప్రాంత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆ రాజకీయ నాయకుడి యొక్క అనుభవంతో, చాకచక్యంతో, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ ఉద్దండుగా మారినటువంటి ఆ రాజకీయ నాయకుడి యొక్క ప్రస్థానం మీకు అందిస్తుంది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన మిడ్జిల్ ప్రాంతానికి రేపు రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రాంతానికి 200 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రేపు సాయంత్రము ఊరుకొండ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మిడ్జిల్ మండలానికి సంబంధించినటువంటి తను రాజకీయ ప్రస్థానానికి ప్రారంభమైనటువంటి మిడ్జిల్ జెడ్పీటీసీ గతంలో చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలతోటి, కార్యకర్తలతోటి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తన యొక్క పాత మిత్రులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలతోటి తన యొక్క మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కూడా అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి కూడా నేరుగా ఇక్కడ మిడ్జిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్త అయినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ, దాంతోపాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించున్నారు. మరోవైపు కూడా అక్కడే మిడ్జిల్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సుమారు 20 నుంచి 30 వేల మంది ఉండేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సభలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క భారీ బహిరంగ సభలో కూడా ఈ యొక్క మిడ్జిల్ ప్రాంతంతో తన యొక్క అనుభవాలు పంచుకుంటూ ఇక్కడ తనకు రాజకీయ పునాది వేసినటువంటి మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి కూడా తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి ప్రారంభించారు. నేరు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి తొలిసారి ఈ మిడ్జిల్ ప్రాంతానికి రావడంతో ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారుల నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పూర్తి బందోబస్తు భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటికే పర్యవేక్షించారు. మరోవైపు కూడా ముఖ్యమంత్రి రాకతో ఈ యొక్క మిడ్జిల్ ప్రాంత ప్రజలందరూ కూడా కోటి ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి జెడ్పీటీసీగా తన ప్రయాణాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తమతో ఆత్మీయంగా ఎప్పుడు కనిపించినా పలకరించేటువంటి వ్యక్తి ఈరోజు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో తమ ప్రాంతానికి రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా తనతో రాజకీయ సహచరులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తమ యొక్క అనుభవాలు పంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఇక్కడ భారీ బహిరంగ సభలో తమ యొక్క మిడ్జిల్ ప్రాంతం అతి మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రితో తమ యొక్క ఆశలైతే వెల్లుబుచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు కూడా ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజీ, అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు చదువుకోవడానికి విద్యా అవకాశాలు, మరోవైపు కూడా కంపెనీలు కూడా తేవాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి తన యొక్క పునాది వేసినటువంటి మిడ్జిల్ ప్రాంతానికి, రాజకీయ భవిష్యత్తుకి ఇక్కడి నుంచే మొదటి అడుగు వేయడంతో కూడా
అటు అనేక పదవులు అనుభవించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తమ ప్రాంతానికి రావడము 300 కోట్లకు పైగా కూడా నిధులు ఇక్కడ కేటాయించాలి అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క బహిరంగ సభలో అసలు మిడ్జిల్ ప్రాంతము రేపు రాబోయే రోజుల్లో రూపురేఖలు కూడా మారబోతున్నాయని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు కూడా అటు విద్యార్థులకు కావచ్చు, కళాశాల విద్య వికాసం కోసం ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేయాలి, అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలి. మరోవైపు కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతకు సంబంధించినటువంటి యువకులందరూ కూడా ప్రైవేట్ కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మిడ్జిల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆనాటి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సహచరులు కూడా కోరుకుంటున్నారు. మరోవైపు కూడా ఇక్కడ వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రేపటితో 20 సంవత్సరాలు పూర్తి కావడంతో మరోవైపు కూడా విశేషంగా రేపటి రోజు 4వ తేదీ నాడు తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క జన్మదినం కావడంతో ఇక్కడికి రావడం, ఈ జన్మదిన వేడుకలు కూడా ఈ యొక్క సభలతో పంచుకోవడం చాలా సంతోషదాయకం. మిడ్జిల్ ప్రాంత ప్రజలను ఎప్పుడు చూసినా ఎక్కడ కల్పించినా తమల్ని ఆత్మీయంగా పలకరించేటువంటి నాయకుడు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క సభతో సీఎం రాకతో కూడా మిడ్జిల్ యొక్క వాతావరణం, మిడ్జిల్ యొక్క ప్రాంత అభివృద్ధి కూడా మరో స్థాయికి వెళ్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి. రేపు మిడ్జిల్కు సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోటి కూడా భారీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన యొక్క రాజకీయ ప్రస్థానానికి పునాది వేసినటువంటి మిడ్జిల్ ప్రాంతానికి తమ ప్రజలకు కృతజ్ఞత సభ పేరుతోటి ఇక్కడ వాళ్ళందరినీ కలవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకతోటి కూడా తన యొక్క పాత మిత్రులు, తన పాత కార్యకర్తలతో కూడా ఒక నూతన ఉత్సాహం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన యొక్క సన్నిహిత సంబంధాలు ఎలా ఉన్నటువంటి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మిడ్జిల్ సంబంధించినటువంటి పాత కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు మనతో తన అనుభవాలు పంచుకోవడానికి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక్కడికే రానున్నటువంటి నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రితో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎట్లా పంచుకుంటారు ఈ యొక్క సభతోటి? నా పేరు ఎడ్ల శంకర్, నేను మిడ్జిల్ గ్రామ సర్పంచ్ని, హెడ్ క్వార్టరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఇక్కడికి ఏదైతే మా దగ్గరికి బహిరంగ సభకు రావడానికి మేము రావడానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 2006లో జెడ్పీటీసీగా ఇక్కడికి పోటీ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ జెడ్పీటీసీగా కప్పు శాసనం మీద రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఎలక్షన్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము ఆ టైంలో మేము బీజేపీలో ఉన్నాం. మా మిత్రుడు సంపత్ కుమార్ ఎంపీటీసీగా నిలబడ్డాడు. మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కప్పు శాసనం మీద అలయన్స్లో నిలబడిండు. అయితే ఆ రోజు ఏదైతే ఆయన నిలబడినటువంటి ఆ జెడ్పీటీసీకి అందరూ కూడా అంటే అలయన్స్ లోపల మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ ఎన్ని పదవులు అనుభవించినా, ఎంత హోదాకి వెళ్ళినా కూడా ఎక్కడైతే తనని రాజకీయంగా, ఎక్కడైతే ఈ మిడ్జిల్ మండలం రాజకీయంగా తనకి అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినందుకు ఏ సభలో కూడా కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా కూడా నాకు మొట్టమొదట రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి మిడ్జిల్ మండలాన్ని ఎప్పుడు మర్చిపోలేను. కాబట్టి అది మా యొక్క కన్నతల్లితో సమానం అన్నప్పుడల్లా మిడ్జిల్ మండల ప్రజలు, ఉమ్మడి మండల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జెడ్పీటీసీగా గెలిచి సీఎం వరకు వెళ్ళడం అనేది మిడ్జిల్ మండలానికి ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతాం. తను మొట్టమొదట కొడంగల్లో తనకు జన్మనిచ్చినందుకు ఆ ఒక ఊరు ఏ రకంగా సంతోషపడుతుందో, మిడ్జిల్ మండలం నుంచి
తన యొక్క రాజకీయాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు మేము కూడా అంతే కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయంగా తను ఇక్కడ స్టార్ట్ చేసి ఏ రోజు కూడా తనకున్న ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో ఆ రోజులో తనకు ఎవరెవరైతే అనుకూలంగా ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించడం జరిగిందో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా పేరు పెట్టి పిలిచే అవకాశం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది. అది సంతోషకరమైన విషయం. కానీ ఈరోజు ఈ యొక్క ఉమ్మడి మిర్జిల్ మండలానికి రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే తనకు అవకాశం ఇచ్చి ఇక్కడ నుంచి తన ప్రోత్బలం చేసి గెలిపించడం జరిగిందో వాళ్ళందరినీ కూడా సాపంతి భోజనం ద్వారా వాళ్ళందరినీ కలిసి యోగక్షేమాలను తెలుసుకొని వారికి కృతజ్ఞత భావం తెలపాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మిర్జిల్ మండలానికి నిధులు కూడా 325 కోట్లు ఇవ్వడం జరిగింది. ఊరుకొండ మండలానికి కూడా 175 కోట్లు ఇవ్వడం జరిగింది. అభివృద్ధితో పాటు తనకు ఉన్న ఇక్కడ ఉన్న సంబంధాలన్నింటినీ కూడా అందరినీ పలకరించడానికి కూడా రావడం జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఉమ్మడి మండలం అయినటువంటి మిర్జిల్ మండలం కూడా అందరూ సహకరించి బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పి మేము ఎంతో దృఢ ఉత్సాహంతో ఉన్నామని తెలియజేసుకుంటాం. అంటే చిన్నప్పటి కూడా చాలా సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన జ్ఞాపకాలు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. సరే చెప్పండి, అంటే ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యక్తి ఈరోజు వెనుదిరగకుండా కూడా ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఇక్కడికి వస్తున్నారు. ఎట్లా మీరు ఆనాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేసుకుంటారా? ఎట్లా చెప్తారు? ఆ రోజు మేము 2006లో వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉమ్మడి మిర్జిల్ మండల్లో 30 మంది సర్పంచులు ఉన్నారు. 26 మంది ఆయనకు అనుకూలంగా ఆ రోజు అవుట్ రైట్గా ఇక్కడ రబ్బాని కాంగ్రెస్ బాగా ధీటైన మనిషి ఇక్కడ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ మేము ఇక్కడ ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నేను సర్పంచి సంఘానికి ప్రెసిడెంట్ ఉన్నాను. ఆ రోజు ఆయనకి ఇన్ఛార్జిగా ఈ మండల వైజ్గా తండాలు గూడాలు విలేజ్లు అన్నీ తిరిగి ఇక్కడ ఉన్న అన్ని సంఘాలు మేధావులను కలిసి ఆయన ఏకదాటిగా గెలిచడం జరిగింది. అదేవిధంగా ఈ మిర్జిల్ 2006లో ఏ రకంగా ఉన్నాడో 2026లో కూడా అవే మూలాలు ఆ కార్యకర్తలను కూడా ఎక్కడ పోయినా మిర్జిల్ని గుర్తు చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఆ రోజు 2006లో ఎవరిని మందిలు ఇచ్చినా శంకర్ నాయక్ ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఈరోజు 26లో కూడా శంకర్ నాయక్ ఎక్కడ ఉన్న ఏముంది యోగక్షేమాలని అడిగే లక్షణాలు హోదాలు ఎన్నైనా సరే ఇక్కడ నుంచి జడ్పీటీసీ కొండారెడ్డిపల్లి జన్మమిస్తే మిర్జిల్ మండలం రాజకీయంగా జన్మం ఇచ్చిందని అనుకుంటున్నాము. మేము మిర్జిల్ ప్రజలు ఆయనకు ఆల్రెడీగా ఆశాభావంతో ఉన్నారు. ఆయన పెద్ద నిధులతో వచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ ఇక్కడ రైతులు బాగా ఉన్నారు. ఉదయనపూర్ మామ్నార్ ఇక్కడ ఉదయనపూర్ రిజర్వాయర్ మామ్నార్ రంగారెడ్డి ఇక్కడ దగ్గర ఉంది. ఇక్కడ మనకు నీళ్ళు ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వెల్జాల్ చెరువు ఉంది, సాదేవ్ చెరువు ఉంది. అప్పుడు ఆ రోజులో చంద్రబాబు దానికి కేశంపేట పెద్ద భాగం నుంచి ఇక్కడ కెనాల్ కాల తీయాలని అట్లా ఆగింది. దాన్ని కూడా పూర్తి చేస్తాడని అధిక నిధులు ఇస్తాడని ఆ రోజు అన్నాడు ఆయన. చిన్న ఏజ్లో నేను జడ్పీటీసీ అవుతున్నా, నాకు గెలిపిండి, నేను మిర్జిల్ మండలానికి డెవలప్ చేస్తాడు. ఈ అవకాశము 20 సంవత్సరాలు వచ్చింది. పెద్ద అధిక నిధితో వచ్చి ఈ మండలాన్ని డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. అంటే సార్ చెప్పండి, మీరు చాలా వయసులో చాలా పెద్దవారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు రాజకీయ ప్రస్థానం ప్రారంభించి చేసినటువంటి ప్లేస్ ఇది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా తిరిగి వస్తున్నారు. అసలు ఇక్కడ ఈ మిర్జిల్ ప్రాంతానికి మీరు ఎలాంటి నిధులు కావాలి కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేమంతా ఇప్పుడు శంకర్ నాయక్ చెప్పిన విధానం బట్టి అందరం సర్పంచులమంతా ఏకదాటిగా పనిచేయాలనే ఉద్దేశం ఉన్నది. కానీ ఈ రబ్బాని జడ్పీటీసీగా వేయాలని కుతూహలంతో మమ్మల్ని అందరినీ ఎవరిని సంప్రదించకుండా నాయంత ఈ రాజకీయ నాయకుడు ఈ మిర్జిల్ మండలంలోనే లేడు అనే భావన ఆయన లోపల వచ్చింది. కాబట్టి మేమిద్దరము ఏదో చిన్న ఇష్యూతోని కొట్లాడుకోవడం జరిగింది. ఆ కొట్లాటనే నేనేం చేసిన అంటే నేను సరే మంచిది నాకు అవకాశం ఎప్పుడు వస్తుందిరా దేవుడు అని మొక్కున్నా. అయితే కొండారెడ్డిపల్లి కృష్ణారెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారి అన్న నాతో పాటు కూడా ఆయన అక్కడ సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ ఉండి ఈయన కుతూహలం బట్టి నా దగ్గర వచ్చిండు. మొట్టమొదట రావడానికి కారణం ఆ కృష్ణారెడ్డి నా దగ్గర వచ్చి అన్న ఎట్లా చేస్తామే అని, ఏంది కృష్ణారెడ్డి అని అడిగితే ఏం లేదు మావాడు జడ్పీటీసీగానన్నా ఏదన్నా పదవి కావాలంటున్నాడు, మరి నువ్వు ఎట్లా ఏంది అంటే సరే మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు అనుకున్నాను. నా హృదయంలో అనుకొని
ఏం చేసిన అంటే కృష్ణారెడ్డి రాపో తొలిక రాపో నేను అంతా ప్రపోజ్ చేసి మేము గెలిపిస్తాము ఎటనన్నా అని చెప్తే కృష్ణారెడ్డి పోయి ఆ రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి నేను మొట్టమొదటిగా ఇత్తనం వేసిన వ్యక్తిని నేను. అది ఆ కుట్రతోని ఇప్పటికీ మా రబానే బావమరిది అవుతాడు, నాతోని మాట్లాడకుండా. అంటే అప్పట్లో ఈ యొక్క గెలుపు ఓటముల్లో అప్పుడు మీరు నిలబెట్టినటువంటి వ్యక్తికి ఎంత ఓట్ల మెజారిటీతో సీఎం ఇప్పుడున్న సీఎం ఎన్ని ఓట్లతో గెలిచారు సార్? 180 ఓట్లతో గెలిచింది. 180 ఓట్లు మెజారిటీతో గెలిచింది. అప్పుడు అంత శ్రమ చేసినాం మేము, టోటల్గా ఆ ఇండిపెండెంట్గా వేసిండు. అయినా మేమంతా సహకరించుకొని అందరం సర్పంచులం అంతా కూర్చొని అరే ఇప్పుడు ఆయన కృష్ణారెడ్డి వచ్చిండు మన దగ్గరికి. ఇక నా దగ్గర ఉన్న కోపం వాస్తవంగా చెప్తున్నా, ఆయన దృష్టి ఇంకా ఇప్పటికీ కూడా సరిగా మాట్లాడాడు నాతోని. ఆ కుతూహలం ఆ కుట్ర నా దగ్గర ఇంకా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. అది అయినా భయపడలేదు. నేను 2 పీరియడ్లు సర్పంచ్ చేసిన. మాది ఒక్కటే ఇల్లు. అక్కడ రెడ్డి గారు ఉన్నారు, సాయిరెడ్డి గారు, ఆయనకి తెలుసు నేను ఏ రకంగా ఎంతలో వాళ్ళకు గ్రామానికి ఎంత సహకరించిందో వాళ్ళకు అందరికీ తెలుసు. కాబట్టి నన్ను 2 పీరియడ్లుగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరొక వైపు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి మీ యొక్క మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూస్తారు? ఈ యొక్క రాకని సీఎం రాకని మీరు ఎలాంటి మిడ్జిల్ ప్రాంతాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు? అప్పుడున్నటువంటి సందర్భాలు ఏం గుర్తు చేసుకుంటారు? మల్లికార్జున్ రెడ్డి, ముననూరు సర్పంచ్, మిడ్జిల్ మండలం. రేపు అనగా 4 జూలై 2026 నాడు ఉమ్మడి మిడ్జిల్ మండలానికి పండగ దినం. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఇదే మిడ్జిల్ ఉమ్మడి మండలానికి జెడ్పీసీగా స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఆ రోజు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు మేము టీడీపీలో ఉన్నాం. టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం వల్ల బలమైన రబ్బాని పై రేవంత్ రెడ్డి విజయం సాధించింది. ఆ రోజు అనుకున్నాం, మేము అనుకోలేదు ఈ స్థాయిలో ఎదుగుతాడని. ఎక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడి మండలం మా దగ్గరకు వచ్చి గెలిచిన అనుకున్నాం తప్ప తిరిగి చూసి సంవత్సరం తిరిగే లోపల ఎమ్మెల్సీ ఎన్నికల ఆ రోజు మేము ఊహించినాం. అన్నగారు ఏ రోజైనా పెద్ద పదవిలోకి పోతాడు ఖచ్చితంగా. అంటే మేము మంత్రి అయితే అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. కానీ మొత్తం పైన ఆయన అనుకున్నది సాధించిండు. ఆ రోజు జెడ్పీసీగానే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చిండు. ఎమ్మెల్సీలా మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటర్వ్యూ మనం మస్తు చూస్తాం. ఆ టైంలోనే దాదాపు ముఖ్యమంత్రి అయితేని ఆయనకు సభలో చెప్పడం జరిగిందంట. అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ అంటుంటుంది. ఆయన ఏ రోజు ప్రజల మనిషి మెయిన్ ముఖ్యంగా ఆత్మీయుల నిన్నను మర్చిపోలేదు. ఎందుకంటే మనం మొన్న వనపర్తికి పోయి చూసినాం. వాళ్ళ అక్క ఇంట్లో ఎప్పుడో కిరాయికి ఉంటే పోయి వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసినంటే ఆయనలోన ఆ స్వభావం ఉంది. అదే విషయం ఈరోజు ఆయన ఇష్టదేవమైన ఊరుకొండ స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో అందరి ఆత్మీయులు ఆ రోజు ఎవరైతే కష్టపడ్డారో ఆ అందరి ఆత్మీయులకు సాపక్తి భోజనం ద్వారా అందరి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి అంటే గడుసునలేదు, తెలంగాణలో గడుసునలేదు. ఎందుకంటే 2009లో ఆ రోజు బలమైన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ప్రతిపక్షంలో చంద్రబాబు పార్టీలో కలిసిండు. మొన్న కేసీఆర్ అంటే బలమైన ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్లో కలిసిండు. ఆ రోజు ఇప్పటి రాజకీయాల్లో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. రేవంత్ అన్న విషయంలో అధికారం కాదు, ప్రతిపక్షంలో నుండి ప్రజల దగ్గర మంచి పదవిలో పోవాలనుకున్నాడు. ఖచ్చితంగా ఒక పెద్ద పదవిలో పోయి ఈరోజు సీఎంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల నుంచి ఇబ్బంది పెట్టే రాష్ట్రాన్ని కూడా ఒక గాడిని తెచ్చి నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు వస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి చేస్తాడు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. సార్ మీరు చెప్పండి, అంటే చాలామంది కూడా ముఖ్యమంత్రి కాడు అని అనుకున్నటువంటి నేపథ్యం ఒకప్పుడు రాజకీయ పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు అదే మనిషి ఈరోజు ముఖ్యమంత్రిగా తిరిగి రావడం ఎలా చూస్తారు? మీరేం పంచుకుంటారు? నా పేరు శ్రీనివాస్ నాయక్ అండి. మారుమూల గిరిజన తాండకు చెందిన వ్యక్తిని నేను. 2006లో మేము చిన్న ఉన్నప్పటి నుంచే రేవంత్ రెడ్డి అంటే ఏదో అనుకున్నారు జనాలు. కానీ ఇవాళ కొండారెడ్డిపల్లి జన్మనిచ్చిన తల్లి తర్వాత ఇంకో మిడ్జిలు ఈయన జీవితం కాదు, ప్రపంచం ఉన్నంత దినాలు ఈయన పేరు, ఈయన మిడ్జిల్ కొండారెడ్డిపల్లి అనేది ఎవరు మర్చిపోరు అనేది భావిస్తున్నాము. దాంతోపాటు మా రేవంత్ రెడ్డిని ఏదో అనుకున్నారు, కానీ ఆయన చేసిన చరిత్ర ఒక 6 నెలల ముందే చెప్పేస్తాడు. నేను సీఎం అవుతానా, పిఎం అవుతానా,
నేను ఏమవుతానని చెప్పేసి దేవుని రూపంలో ఇదే మీడియా మందులు ఫస్టే ఆయన ప్రవర్తన చెప్పేసి వచ్చిన వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి. కాబట్టి మా మిడ్జిల్ మండలానికి అతని చిరస్థాయి పేరు ఏ బుక్కులో కానీ ఏ స్థాయిలో కానీ ఏ దేవాలయం కానీ రాసి పెట్టుకోవాలంటే ఫస్ట్ మిడ్జిల్ అనే పదము లేకుండా ఎక్కడైనా మాట్లాడదలుచుకోలేడు. ఎందుకంటే రాజకీయం జన్మనిచ్చిన మిడ్జిల్ కాబట్టి దేవుడి రూపంలో వచ్చి ఇక్కడ నుంచి జడ్పీటీసీగా గెలిచి ఈరోజు సీఎంగా మళ్ళీ తిరిగి 20 ఏళ్ళలోకి వస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి మేము స్వాగతం పలుకుతున్నాము. మా గిరిజన పల్లెల నుంచి ఇతనికి ఎంతో శక్తిగా మా గిరిజనులు కోరుకున్నారు, మా రేవంత్ రెడ్డి కావాలి, మాకు ముఖ్యమంత్రి రావాలి అని చెప్పేసి అన్నందుకు చాలా సంతోషం ఉంది. దాంతోపాటు రైతు భరోసా అనే నిధులు ఎవరి మాట వినకుండా ఏ కథ అయినా ఎంత ఇబ్బంది అయినా నేను ఇచ్చే తీరుతా అని చెప్పి జనాల్లో ఒకటి దేవుని రూపంగా తయారై వచ్చిన చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ మిర్జిల్ ప్రజలు అని చెప్పేసి కోరుతున్నా. జై తెలంగాణ. సార్ మీరు చెప్పండి, అంటే మీరు ఏం గుర్తు చేసుకుంటారు రేవంత్ రెడ్డితో అప్పుడున్నటువంటి అనుబంధాన్ని మీరేం గుర్తు చేసుకుంటారు? నా పేరు షాయిరెడ్డి, వల్లభరావుపల్లి. మేము జెడ్పీటీసీ ఎలక్షన్లో నాకు సన్నిహితంగా మరి తమ్ముడు అన్న షాయిరెడ్డి అన్న వచ్చి మేమంతా కూడా కలిసి మరి ఉమ్మడి జిల్లా మన ఉమ్మడి మండలంలో ఆయనను ఏకదాటిగా కలిసి గెలిపించాం. అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మేము పోయినా సరే మాకు ఎంత గౌరవం అంటే అన్న షాయిరెడ్డి అన్న లేచి వచ్చి మాకు అటువంటి సన్నిహితం ఉన్న రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు వస్తున్నాడంటే మాకు చాలా సంతోషం. వచ్చి కూడా మా మండలాన్ని మరి చాలా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయడం మాకు గర్వకారణం. ఆయన ఈ గడ్డ నుంచే గెలిచిండు కనుక దీనికి బాగా నిధులు ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మరి సన్నిహితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అన్న రేవంత్ అన్న గారికి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి ఈ మిర్జిల్ ఉమ్మడి మండలం 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది మా మండలికి రావాలని. అందులో భాగంగానే ఈరోజు రావడం జరుగుతుంది. మా మండల ప్రజలు ఈ మిర్జిల్కు బస్టాండ్ కావాలని చెప్పి ఎన్నోసార్లు కోరినాం. బస్టాండు కళ నెరవేరింది. అదేవిధంగా మిర్జిల్కు డిగ్రీ కాలేజ్ కావాలని, పాలమూరు వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ మిర్జిల్ ఉమ్మడి మండలానికి నీళ్లు వచ్చే విధంగా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వెల్జాల్ చెరువు అతిపెద్ద చెరువు వెల్జాల్ కాబట్టి అక్కడ పంపి మిర్జిల్ మండలానికి కూడా నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మిర్జిల్ ఉమ్మడి మండలంలో 10,000 నుండి 15,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఉమ్మడి మండలంలో దాదాపు 500 నుండి 600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేట్ భూమి కూడా ఉంది. ఇక్కడ ఆ భూమిలో పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ జెడ్పీటీసీగా నిలబడినప్పుడు మా భార్య ఎంపీటీసీగా కుడియాన్పల్లికి వెళ్ళి నిలవడం జరిగింది. మేము తెలుగుదేశంకి నిలవడం, సార్ ఇండిపెండెంట్గా ఇక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు సత్సంబంధాలు మన రేవంత్ రెడ్డి గారికి ఉన్నవి. ఆయన ఎమ్మెల్సీగా గెలిచినా ఆయన వెంబడే ఉన్నాం మేము కూడా. ఆయన ఎమ్మెల్యే కూడా కొడంగల్కి వెళ్ళిన ఆయనకు మేము ఎప్పుడైనా పోయేది. ఆడికి వెళ్ళి మన ఎంపీగా కూడా గెలిచినా అని ఎప్పుడైనా మేము ఆయన దానికి డైరెక్ట్గా పోయి ఏ పని కావాలన్నా మాకు పని చేసి పెట్టిండు. కాబట్టి అసలు వ్యక్తి చాలా మా అదృష్టం అనుకోవాలి. మా మిర్జిల్ ఉమ్మడి మండలం గడ్డనే అదృష్టం. ఎందుకనంటే ఇక్కడికి వెళ్ళి జెడ్పీటీసీగా అయ్యి అంచెలంచెలు ఎదిగి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడము మాకు గర్వకారణము. మా మిర్జిల్ మండలకు ఒక వన్నీ తీసుకొచ్చినట్టు మేము భావిస్తున్నాము. మా ప్రజలు ఇక్కడ అన్యోన్యంగా పాత సంబంధాలున్న వ్యక్తులు ఈరోజు చాలా ఆనందంతో ఉన్నారు. కాబట్టి ఆయన మీటింగుకు ఆయన ఎప్పుడు వస్తారనేది ఎదురు చూసుకుంటా చాలా స్వాగతం పలకాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. కాబట్టి మేము కూడా ఆయనకు
తోడు ఉండి ఎంపీటీసీగా ఉండి మాకు అప్పుడు గతంలో కూడా నాకు కూడా టీడీపీకి వెళ్ళి నాకు బీఫామ్ ఇచ్చారు. ఇస్తే మేము విత్డ్రా చేసుకొని ఇండిపెండెంట్గా మన సార్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఎప్పటికి కూడా ఆయన మర్చిపోతలేడు. ఎప్పుడు పోయినా మాకు మర్యాద ఉంది, ఎప్పుడు పోయినా మందలిస్తాడు, ఏ పని అయినా చేస్తాడు మాకు అనేది ఆయన నమ్మకంతో. ఆయన గడుసుగా ఏది సాధించాలనుకుంటే అది సాధిస్తాడు, ఏది అనుకుంటే అది చేస్తాడు. ఏది చెప్పినా కానీ మాట కరెక్ట్ నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని సభాముఖంగా తెలియజేస్తుందా. మళ్ళీ ఇక్కడ మా మిడ్జిల్ మండలం రావడం కూడా మా అదృష్టము. ఇవాళ ఆయన పేరు మీద మన మిడ్జిల్లో బస్టాండ్ కావడం చాలా గొప్ప విషయము. ఆ గతంలో ఆయన నిలబడినప్పుడు గోపారెడ్డి సాబును పెట్టుకున్నందుకు ఆయన కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో మాట తప్పకుండా ఈరోజు మన గోపారెడ్డి గారి విగ్రహం కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి అట్లే అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన చేతుల మీదకి వెళ్ళి కాబట్టి అది కూడా ఆ భగవంతుడు అనేది ఆయనకు కర్ణాకటాచార్య ఇచ్చి ఇంకా ఉన్నత పదవుల్లో కొనసాగాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇది తన యొక్క రాజకీయ ప్రస్థానానికి జన్మభూమి అయినటువంటి మిడ్జిల్ ప్రాంతం నుంచి 2006లో జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి 20 సంవత్సరాల ప్రస్థానంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మిడ్జిల్ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో మిడ్జిల్ ప్రాంత ప్రజలందరూ కూడా తమ యొక్క కృతజ్ఞతా సభ పేరుతోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సభలో తన యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ భూమి గురించి ఈ ప్రజల గురించి మాట్లాడేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం పేరుతో కూడా ఆత్మీయంగా పలకరించేటువంటి సభను ఏర్పాటు చేశారు. దాంతో సీఎం రాకతో కూడా తన యొక్క వ్యక్తులందరూ మిడ్జిల్ ప్రాంత కార్యకర్తలు ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా నిధులు కూడా ఈరోజు ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తెచ్చి మిడ్జిల్ ప్రాంతాన్ని చెప్పే విధంగా అభివృద్ధి చేసే విధంగా నిధులు కూడా విడుదల చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.